చాలా మంచి రోజు అని చెప్పాలో, మాకందరికీ మనసులో బాధ మిగులుస్తున్న రోజు అని చెప్పాలో అర్థం కావటం లేదు. ముఖ్యంగా స్టేజ్ మీద అలంకరించిన పెద్దలు, టీచర్లు, సర్పంచ్, ఇంకా మిగతా మాతోటి విద్యార్థులకు అందరికీ, మాకు స్కూల్ వదిలి వెళ్ళిన చాలా కాలం తర్వాత, అంటే ఒక 20-25 సంవత్సరాల తర్వాత మళ్ళీ ఈ స్కూల్లోకి రావడానికి కారణం మేడం గారే. మేడం గారు చేస్తున్న సేవలు, వాటిలో మేము పాల్గొనటం. అంటే ఒకసారి స్కూల్ చదివి వెళ్ళిపోయిన తర్వాత కూడా మళ్ళీ ఇక్కడికి వచ్చి మనకు నచ్చిన కార్యక్రమాల్లో పాల్గొనవచ్చు, సోషల్ సర్వీస్ చేయొచ్చు అని మేడం గారు మాకు నేర్పించారు. జీవితంలో చాలామంది పరిచయం అవుతూ ఉంటారు. కొందరు మాత్రమే వాళ్ళ ఆలోచనలు, అభిప్రాయాలని పక్కన వాళ్ళ జీవితం మీద ప్రభావితం చూపించగలుగుతారు. అలా నేను చూసిన వాళ్ళలో రెండో వ్యక్తి మేడం గారు. ఇంతకుముందు జయగీత అని ఒక ఫ్రెండ్, తర్వాత మేడం గారు. ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నా ఒక పని అనుకుంటే పరిస్థితులు ఎలా ఉన్నా ఉన్ని, చుట్టుపక్కల మనుషులు ఎలా ఉన్నా ఉన్ని, సహకరించకపోని ఈ పని చెయ్యాలి అంటే అది మాత్రమే టార్గెట్గా పెట్టుకొని చెయ్యాలి అనుకునే మేడం గారి మనస్తత్వానికి ఉదాహరణే మనం నిలబడి ఉన్న ఈ స్టేజ్. మేము టెన్షన్ పడతా ఉన్నాం, అవుతుందా ఈ స్టేజ్ మీద మేడం గారు సంతృప్తిగా రిటైర్ అవుతారా అని. దేవుడి దయ వల్ల, అందరి సహకారం వల్ల, చాలామంది సహకరించరు అనుకున్న వాళ్ళు కూడా సహకరించి ఈరోజు ఇక్కడ నిలబడడానికి చాలా సంతోషంగా ఉంది. మనసు అనుకుంటాను, ఇంతకుముందు అన్నారు మేడం గారు, ఒక 2 ఏళ్ళు ఉంటే బాగుండు అని. మాకు అలాగే అనిపిస్తుంది. కానీ ఇంతకాలం సర్వీస్ చేసి, పిల్లలే లోకంగా, స్కూల్లే దేవాలయంగా సర్వీస్ చేసి, మేడం గారికి కూడా కొంచెం వాళ్ళ ఫ్యామిలీ లైఫ్ కావాలి, రిటైర్మెంట్ కావాలి అనుకొని మైండ్ యాక్సెప్ట్ చేస్తాను. కానీ ఈ క్షణానికి కూడా మనసు అయితే యాక్సెప్ట్ చేయలేదు. మళ్ళీ ఇక్కడికి వచ్చినప్పుడు మేడం గారి కోసమే కళ్ళు వెతుకుతాయి. ఎందుకంటే మేడం గారికి లేకపోయినా ఆవిడ చేతుల మీద జరిగిన, అంటే చెట్లు మేమే తెచ్చుండొచ్చు, బట్ వాటి బాధ్యత అయితేనేమి, ఈ చెట్టు ఇక్కడ పెట్టాలి అని తన నిర్ణయం అయితేనేమి, ఇవన్నీ ఈ చెట్లు ఉన్నంతకాలం, ఇక్కడ ఈ సౌకర్యాలన్నీ ఉన్నంతకాలం ఇందిరాంబ మేడం గారు అందరికీ గుర్తుంటారు. ఇది ఈ స్కూల్ చేసుకున్న అదృష్టమా, లేదా ఈ స్కూల్లో 6th నుంచి 10th వరకు చదివాను నేను. 1991 పాస్ అవుట్. ఆ తర్వాత నేను ఇక్కడికి ఎంట్రీ ఇచ్చింది 2018. అంటే నేను బయట ఉన్నాను. అప్పుడప్పుడు రావాలని మనసు అనిపించినా ఇక్కడ ఎవరు పరిచయం లేకపోవడం, అవుట్ ఆఫ్ కంట్రీ వల్ల ఏం తెలియకపోవడం. నేను చాలా స్కూల్స్లో చేస్తున్నాను, చెట్లు ఇచ్చున్నాను, 10th క్లాస్ వాళ్ళకి పెన్స్, ప్యాడ్స్ ఇలాంటి సర్వీస్ ఇచ్చాను. బట్ ₹1 అయినా ఇక్కడ ఖర్చు పెట్టి ఇక్కడ ఒక అరగంట నిలబడి చేసే సంతృప్తి నాకు అక్కడ రాదు. ఎందుకంటే ఇది నాకు సొంత స్కూలు, నేను చదువుకున్న స్కూలు, ఇక్కడ నేర్చుకున్న 4 అక్షరాల వల్ల దేశ విదేశాలు తిరిగి వచ్చాము అనేది ఒక ఆత్మ సంతృప్తి. ఇది చాలా మందికి తెలియని ఒక విషయం అన్నమాట. ఇప్పుడు ఇక్కడ చదువుకుంటున్నారు, వెళ్ళిపోతున్నారు, చాలామంది ఉన్నారు. అలాంటి వాళ్ళకి ఎలా ఉందో తెలియదు. కానీ స్కూల్కి వెళ్తున్నాను అంటే ఇంట్లో కూడా అంటుంటారు, నువ్వు స్కూల్కి కదా వెళ్ళలేదు, ఫంక్షన్కి రెడీ అవుతావే, పెళ్ళికి రెడీ అయినట్టు రెడీ అవుతావు. తెలియదు ఎందుకో ఇక్కడికి వస్తే నాకు కలిగే తృప్తి పెద్ద పెద్ద ఫంక్షన్స్, పెళ్ళిళ్ళు, ఇంకా వేరే స్కూల్స్ వెళ్ళినా కూడా అనిపించదు. అక్కడ పిల్లలే, బట్ ఇక్కడైతే ఈ నేలలో ఆడుకున్నాం, ఇక్కడ పడ్డాము. నేను కబడ్డీ ప్లేయర్ని ఇక్కడ ఈ స్కూల్లో. మోకాళ్ళ నిండా గాయాలు ఉన్నాయి. ఆ గాయాలు ఎంట్రన్స్లో తగిలాయి. ఇలాంటి గుర్తులన్నీ ఒంటి మీదే కాదు, మనసు మీద కూడా ఈ ప్రాంగణంలో ఉన్నాయి. కాబట్టి నాకు ఆ ఫీలింగ్ వస్తుందేమో. మళ్ళీ ఇలా అందరూ గ్యాదర్ అయ్యి మాట్లాడే అవకాశం నాకు ఉంటుందో లేదో తెలియదు. అందరు యాజ్ ఓల్డ్ స్టూడెంట్గా ఈ స్కూల్ మీద ఉన్న అభిమానంతో ఇక్కడ ఏదో చేయాలి అనుకొని, మేడం గారి సహకారం లేకపోతే ఇవన్నీ జరిగి ఉండేవి కాదు. ఇంతకుముందు చెప్పారు, సార్ చెప్పారు ఉద్యోగాలు అందరూ చేస్తారని. అవునండి సార్, అవును సార్, ఉద్యోగాలు అందరూ చేస్తారు. ఉద్యోగం ఎలా చేసినా జీతం వస్తుంది. బట్ అలా కాకుండా ఉద్యోగాన్ని కూడా మనం నిలబడుకున్న ఈ ప్లేస్ని ఏదో చక్కదిద్దాలి, ఇక్కడ మంచి చేయాలి అని మేడం గారు ఇక్కడ చేసింది ఉద్యోగం కాదు, యజ్ఞం చేశారు. ఎన్నో సాధక పథకాలు, ఎన్నో ఎత్తు పల్లాలు ఇక్కడ చాలా అనుభవించారు. అంటే నేను కొన్ని చూశాను, కొన్ని విన్నాను. అన్నీ కూడా కన్నుకుంటా ముందుకు వచ్చారు. ఒకసారి లేడీస్ అంటే కొంచెం డిప్రెషన్గా ఉంటారు, చిన్న విషయాలతో భయపడతారు. అబ్బా మేడం అలా కనిపిస్తారు అంతే. ఆమె ధైర్యము, ఓర్పు, మేడం గారు చెప్పారు
ఓర్పుతోనే సాధిస్తారు అని అది మాత్రం నేర్చుకున్నా. కొంచెం కోపం ఎక్కువ, మేడం గారిని చూసి అది మాత్రం నేర్చుకుంటున్నాను అనమాట. ఓర్పుగా ఉంటే పనులు అవుతాయి, ఎలాంటి వాళ్ళైనా కొంచెం తగ్గించవచ్చు అనేసి. జీవితంలో అంటే ఇంకా ముందున్న జీవితంలో గుర్తు చేసుకుంటాం అనమాట. అణువణువున ఇంత సాధించారు, ఇది చేశారు, ఇన్ని బాధల్లో ఏమంటారు కష్ట నష్టాలను ఓర్చుకొని కూడా ఒక స్కూల్కి మేడం గారు మళ్ళీ రేపు వచ్చి వాళ్ళ పిల్లలు ఇక్కడ వచ్చి స్టేజ్ ఎక్కరు, నేను నాటిన చెట్టుకి నా పిల్లలు వచ్చి చూసి ఫోటోలు తీసుకోరు. బట్ చేస్తున్నాము అంటే మనసులో ఏదో ఉంది, రుణానుబంధం ఉందో లేకపోతే ఇలా చెయ్యాలి అని మాకు రాసిందో తెలియదు. 2018 అంటే ఆల్మోస్ట్ వాళ్ళు ఎవరి నంబర్స్ నా దగ్గర లేవు. మా స్కూల్స్ కానీ సీనియర్స్ జూనియర్స్ ఎవరి నంబర్లు లేవు. ఆ తర్వాత అన్ని గ్రూపుల్లో నన్ను యాడ్ చేయడం. మేడం గారు నాకు ఫస్ట్ నేను కువైట్లో ఉన్నప్పుడు మాట్లాడారు నాతో. అలా అనిపించింది ఏదో చేయగలం. ఆ రోజు ఒక పాజిటివ్ వేవ్స్ వినిపించాయి మేడం వాయిస్. మీరు వచ్చినప్పుడు రండి, ఇక్కడ చూడండి, ఏదైనా స్కూల్కి చేయాలి అనుకుంటే చేయండి అంటూ. బహుశా ఆ రోజు నుంచి ఈ రోజు వరకు నా పేరు వినిపిస్తూనే ఉంది ఈ ప్రాంగణంలో. నేను నాటిన చెట్లు కనిపిస్తూనే ఉన్నాయి. అదే చెప్తున్నాను ఇప్పుడు మా సీనియర్ లాయర్ గారికి చెప్తున్నాను. అవును మేడం, అదే మా పాప నాటిన చెట్టు, ఇక్కడ రవి తను వీడియో తీస్తున్నా, రవి మేము కలిసి మేడం గారు నాటిన చెట్టు, అది మా బాబు నాటిన చెట్టు అని చెప్తున్నాను అనమాట. అంటే ఆస్తులు ఇక్కడికి వచ్చినప్పుడు ఎక్కడికైనా అడుగుతారు, ఏం చదువుకున్నామమ్మా అని అడుగుతారు. ఐ బీకామ్ గ్రాడ్యుయేట్ ఫ్రమ్ ఎస్పీడబ్ల్యూ కాలేజ్. బట్ స్కూల్ అనేటప్పుడు అది అక్కడే ఫీలింగ్ రాదు. 4000 మందిలో నేను ఒకదాన్ని. బట్ ఏ స్కూలు, ఈ చుట్టుపక్కల సరౌండింగ్స్, స్కూలు అన్నప్పుడు మాత్రం ఒక రకమైన వైబ్రేషన్ వస్తుంది. ఈ ఏరియానా, పక్క స్కూలా, పక్క ఊరు స్కూలా, లేదా ఈ స్కూల్ అయినా అనేసి. ఎందుకంటే ఒక ప్యూరిటీ అనేది